మీకు తెలుసా చరిత్ర మర్చిపోయిన అమరయోధుడు ఎవరో? వందే మాత్రం అనే మాట వినగానే మనకు త్యాగం చేసిన అమరవీరులు గుర్తొస్తారు కదా. ఆయన పేరు సూర్యసేన్. అందరు ప్రేమగా మాస్టార్దా అంటారు. బ్రిటిష్ వాళ్ళు పట్టుకున్నాక దారుణంగా హింసించారు. దంతాలు పీకేశారు, చేతులు కాళ్ళు విరగొట్టారు. కానీ ఆయన ఒక్క మాట కూడా చెప్పలేదు. దేశం కోసం కన్నీళ్లను కూడా తట్టుకున్నారు. చివరగా రాసిన లేఖలో ఇలా అన్నారు: మరణం నా తలుపు తడుతుంది, మౌనంగా మరణించాలి, అదే నా దేశానికి ఇచ్చే చివరి బహుమతి. 1920లో చిట్టగాంగ్ ఆధారంగా దాడి వ్యూహాన్ని ఆయననే రూపొందించారు. ఒక గురువు తన విద్యార్థులతో కలిసి బ్రిటిష్ పాలనకు గట్టి పోరాటం చేశారు. బ్రిటిష్ వారు చివరికి జైల్లో వేలాడదీశారు. మృతదేహం కూడా కుటుంబానికి ఇవ్వకుండా సముద్రంలో పాడేశారు. ఒక దేశభక్తుడికి ఇచ్చిన అతి దారుణమైన అవమానం ఇది. కానీ ఆయన త్యాగం వ్యర్థం కాలేదు. ఆయన చూపిన మార్గం తరతరాల యువతకు దిక్సూచి అయింది. ఇప్పటికీ చిట్టగాంగ్ ప్రజలు మాస్టార్దాను దేవుడిలా పూజిస్తారు. ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ వెనుక ఇలాంటి అమరవీరుల రక్తం, త్యాగాలే ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి.